డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే కుటుంబాలు జీవితాలు నాశనం అవుతాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారో ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. ఆన్లైన్లో ఇంటికి ఏవైనా పార్సల్స్ వస్తే తల్లిదండ్రులు వాటిపై నిఘా ఉంచాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా చినకోడూరు మండలం మాచాపూర్ గ్రామ శివార్లోని ధర్మా అండ్ కంపెనీ బయో మెడికల్ వేస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్లో 14 కేసుల్లో పట్టుకున్న సుమారు 349 కిలోల గంజాయిని పోలీసు అధికారులు సిబ్బంది సమక్షంలో ఇన్సులేటర్లో వేసి కాల్చివేశారు సిపి అనురాధ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 2023-24 గాను నమోదైన 14 కేసుల్లో సుమారు 349 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై జిల్లాలో ప్రత్యేక టీమ్స్తో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేక డాగ్స్తో బ్లాక్ స్పాట్స్ వద్ద తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధు, సిసిఆర్బీ ఇన్స్పెక్టర్ గురుస్వామి పాల్గొన్నారు.